So, where are you from? Portugal. Oh, are you enjoying in Paris? Yes. Thank you. Hi. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది షఫీ. నేను ఇక్కడ ప్యారిస్కి వచ్చాను ఈరోజు. ఈఫిల్ టవర్ దగ్గర వచ్చాను. 2 days ఉంటాను ఇక్కడ నేను. కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావడానికి 1 గంటన్నర పట్టింది. దూరంగా నుంచి చూస్తే ఈఫిల్ టవర్ ఏదో ఐరన్ బ్రిడ్జ్ ఉన్నట్లు కనిపిస్తుంది, ఐరన్తో కట్టినట్లు కనిపిస్తుంది. మనకి టీవీలో కానీ సాంగ్స్లో కానీ ఏదో రకంగా చూపిస్తారు, కానీ ఇది చూస్తే ఏదో ఐరన్ టవర్ మాదిరి ఉంటుంది. మన కరెంటు పోల్ ఎలా ఉంటాయో పెద్ద పెద్ద కరెంటు పోల్ అలాగున్నాయి. ఇవన్నీ ప్యారిస్ వీధులు చాలా అందంగా ఉన్నాయి. ఒక్కొక్క వీధి కూడా చాలా బాగుంది. ఈఫిల్ టవర్ దగ్గరికి వచ్చాను, చాలా పెద్దగా ఉంది. జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు, చైనీయులు అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఈఫిల్ టవర్కి 4 పిల్లర్లు ఉంటాయి. ప్రతి ఒక్క పిల్లర్కి ఒక్కొక్క లిఫ్ట్ ఉంటుంది. ఇవే లిఫ్ట్స్ అంటారు. ఇవి పైకి వరకు పోతాయి. ఇది చాలా ఓల్డ్ మోడల్ కెమెరా. దీని ద్వారా ఫోటో తీసుకొని డబ్బులు 5 euros ఏమో తీసుకుంటున్నారు. ఈఫిల్ టవర్ చుట్టూ దొంగలే ఉంటారు. మీరు పర్సు కానీ ఒక లగేజ్ కానీ ఒక నిమిషం పెట్టి పక్కకు పోయారనుకో, ఇంకొక 30 secondsలో బ్యాగ్ ఉండదు. అడుగున బెగ్గర్స్ ఉంటారు. వాళ్ళు ఏం అడుగురు, సైన్ చేయమంటారు. సైన్ చేసాక డబ్బులు అడుగుతారు. కనీసం ఒక 200 మంది పక్కన చుట్టూరు ఉంటారు. ఈఫిల్ టవర్ చూసేటప్పుడు బెగ్గర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ గ్యాంగే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుల్గా ఉన్నారు. ఈఫిల్ టవర్ ఎక్కడానికి, ఈఫిల్ టవర్ రావాలంటే ఫస్ట్ సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. ఇదంతా పెద్ద లైన్లో ఉంటుంది. లైన్ దాటాక మళ్ళీ లోపల రావాలి. లోపల టికెట్లు అయినా కొనచ్చు, లేకపోతే కూడా ఆన్లైన్లో టికెట్లు తీసుకుంటే టికెట్ల ద్వారా కూడా పోవచ్చు. ఈఫిల్ టవర్ కింద చిన్న గార్డెన్ మాదిరిగా ఉంది, చాలా బాగుంది. ఈఫిల్ టవర్కి మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంటుంది, తర్వాత సెకండ్ ఫ్లోర్ ఒకటి ఉంటుంది, తర్వాత థర్డ్ ఫ్లోర్ ఒకటి ఉంది. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి లాస్ట్ పై వర్క్ అనమాట. తర్వాత ఈఫిల్ టవర్ ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉంటాయి. మీరు స్టెప్స్ ద్వారా వెళ్తేగిన ఒక రకమైన టికెట్ తక్కువ ఉంటుంది రేటు. తర్వాత సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళాలంటే ఒక రకమైన టికెట్, పై వరకు పోవాలంటే ఇంకొక రకమైన టికెట్. నేను టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నా, టికెట్ తీసుకున్నా. ఇది వచ్చేసి 2000 ఏమో పడింది నాకు. స్టెప్స్ ద్వారా పోతే 1000 రూపాయలే ఉంటుంది టికెట్. ఈరోజు జనాలు ఎక్కువ ఉన్నందువల్ల థర్డ్ ఫ్లోర్ వరకు ఎవరు టికెట్ ఇవ్వలేదు. సెకండ్ ఫ్లోర్ వరకు నాకు టికెట్ ఇచ్చారు. 2.5 గంటలు లైన్లో ఉండి తర్వాత వెయిటింగ్ చేస్తూ నాకు ఇప్పుడు దొరికింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కుతా ఉంటే చాలా బాగుంటుంది. మన్మధుడు సినిమా గుర్తుకొస్తూ ఉంది. వాళ్ళిద్దరూ ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటుంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఈఫిల్ టవర్ పైన ఉన్నాను, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను.
ఇదే ఒలింపిక్స్ జరుగుతుండేది ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే స్టేడియంలోనే జరుగుతున్నాయి. ఈఫిల్ టవర్ సెకండ్ ఫ్లోర్కి వచ్చాను. కనీసం 1.5 hours వెయిట్ చేశాను ఇక్కడ రావాలంటే. చాలా బాగుంది. చాలా అందంగా ఉంది. ఇది పై చూసారండి, చాలా బాగుంది సిటీ, ప్యారిస్ సిటీ. ఇదంతా సెకండ్ ఫ్లోర్ ఇదంతా. ఈఫిల్ టవర్ సెకండ్ ఫ్లోర్లో షాపింగ్ షాప్ అనమాట. దీనిలో గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి, కానీ చాలా కాస్ట్లీ. 2,000 3,000 కంటే తక్కువ ఒక్కటి కూడా ఉండదు. ఏదైనా ముట్టుకోండి 3,000 2,000 5,000, చాలా కాస్ట్లీ ఉంటుంది. ఈఫిల్ టవర్ని మొదట బార్సిలోనా అనే సిటీలో స్పెయిన్లో ఉంటుందన్నమాట. అక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి అనేసి డిసైడ్ అయ్యారు, కానీ తర్వాత ఈ ప్యారిస్లో పెట్టారు. ఇది 1887లో స్టార్ట్ చేశారు. తర్వాత 1889లో ఓపెన్ చేశారు అన్నమాట. కన్స్ట్రక్షన్ అయిపోయింది. అప్పటి వరకు 2 years పాటు ఈ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడే ఒలింపిక్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఈఫిల్ టవర్ అనేది 330 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీంట్లో వచ్చేసి మొత్తం 4 floors ఉంటాయి, కానీ 3 floorలు మాత్రమే టూరిస్టులకి యాక్సెసిబుల్ ఉంటుంది. ఈ ఈఫిల్ టవర్ సెకండ్ ఫ్లోర్లో ఒక 4 నుంచి 5 షాప్స్ ఉంటాయి. అన్ని గిఫ్ట్ షాప్స్, తర్వాత రెస్టారెంట్ ఉంటుంది, తర్వాత టాయిలెట్ కూడా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది టాయిలెట్. అయితే నేను చూసి చాలా ఆశ్చర్యపోయా, ఈ బిల్డింగ్ పైన ఇంత పెద్ద టాయిలెట్ కట్టారేంటి అనేసి. తర్వాత ప్రతి ఒక్కటి ఇక్కడ కాస్ట్లీనే. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నా. పైన ఫ్లోర్ నుంచి కింద ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నా, సెకండ్ ఫ్లోర్ నుంచి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో 2 రెస్టారెంట్లు ఉన్నాయి. ఒకటి చిన్నది, దాంట్లో ఐస్ క్రీము, తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకోటి వచ్చేసి చాలా పెద్ద రెస్టారెంటు. దీంట్లో కూడా 2 floor బిల్డింగ్ ఉంది ఆ రెస్టారెంట్కి. తర్వాత చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళ డిజైన్ చేసిండేది ఫస్ట్ ఫ్లోరు. పిచ్చ ఆకలి పైన ఉన్నా. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఒకటే ఉంది. ఐస్ క్రీమ్ తిన్నా కానీ నాకు ఒక తెలుగతను కలిశాడు. ఆయన వచ్చేసి USA నుంచి వచ్చాడంట. లగేజ్ పెట్టి ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళాడు. ఫోటోలు తీసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత చూశాడంట, లగేజ్ లేదు. దాంట్లో వచ్చేసి పాస్పోర్ట్లు పెట్టాడంట. పాస్పోర్ట్లు అన్నీ వెళ్ళిపోయాయి. తర్వాత వాళ్ళు వెతకలాడుతూ ఉంటే నాకు చాలా భయం వేసింది, నా పాస్పోర్ట్ ఎలా వెళ్తుందో అనేసి. అడుగున దొంగలు ఉంటారు ఇక్కడ. అడుగున దొంగలు ఉంటారు. ప్రతి అడుగున బెగ్గర్స్ ఉంటారు. ఏదో రకంగా వాళ్ళు దోచేయడానికి ట్రై చేస్తుంటారు. సైన్ చేయండి అంటారు. అదేదో అనాథాశ్రయానికి డబ్బులు రాసిచ్చేటట్లుగా ఇచ్చేస్తారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్యారిస్కి వెళ్తే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దొంగలే ఎక్కువ ఉంటారు. ప్రతి నిమిషం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పాస్పోర్ట్ పోయిందంటే అంతే. ఇంకా ప్యారిస్లో ఒక్కరోజు రాత్రి ఎక్కడైనా హోటల్లో కానీ ఎక్కడైనా తీసుకున్నారు అనుకోండి, మినిమం 5,000 నుంచి 6,000 వరకు ఉంటుంది ఒక రోజు ఉండాలంటే. Dans son histoire, toutes les immondices produites par ses habitants. Donc ça pose quand même la question de comment. బోట్ రైడ్ తీసుకున్నా. ఈ బోట్ నుంచి మొత్తం ప్యారిస్ మొత్తం చూపిస్తారు అనమాట. వాటర్ వేస్లో నుంచి తీసుకెళ్ళి మొత్తం చుట్టూరు ప్యారిస్ మొత్తం చూపిస్తారు. ఒక 2 hours టైం ఇది. 2 hours టైంకి చాలా పెట్టాను.
ఇది ప్రతి ఒక్కటి చాలా కాస్ట్లీ ఇక్కడ. ప్రతి బ్రిడ్జెస్ కనిపిస్తాయి ఇక్కడ. ఆయన జర్మన్ ఫ్రెంచ్ తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ చాలా పురాతనమైన బ్రిడ్జెస్, తర్వాత కొన్ని మ్యూజియంస్, అటుపక్క ఇటుపక్క వచ్చేసి మ్యూజియంస్ ఉన్నాయి, ఎక్కువ మ్యూజియంస్ ఉన్నాయి. తర్వాత కొన్ని కోటలు ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి. కానీ ప్యారిస్ నగరం చూడాలంటే కనీసం అంటే ఒక 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పడుతుంది. చాలా పెద్దది. తర్వాత ఇది చాలా కాస్ట్లీ కూడా. ప్యారిస్ నగరం మొత్తం చూడాలి అంటే కనీసం అంటే ఒక 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మ్యూజియము ప్రతి ఒక్కటికి ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఫీజు కూడా తక్కువ ఉండదు. ఒక్కొక్క దాంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3,000 స్టార్ట్ అయ్యి కొన్ని మ్యూజియంస్ ఏదో 5,000 వరకు కూడా చూశాను. చాలా కాస్ట్లీగా ఉంటాయి ఒక్కొక్కటి. తర్వాత ఒక చిన్న బర్గర్ తీసుకోవాలన్నా కూడా 2,000 నుంచి 3,000 వరకు ఉంటుంది. ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా కూడా 500 నుంచి 1,000 రూపాయల వరకు ఉంటుంది. జ్యూసెస్ ఏది తీసుకున్నా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది మెట్రో ట్రైన్స్, చాలా గజిబిజిగా ఉంటుంది అసలు. ఇదంతా వీళ్ళ ట్రామ్ స్టేషను. ప్యారిస్లో హోటల్ తీసుకుంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తారు, ఇంక్లూడెడ్ ఉంటుంది. చాలా ఐటమ్స్ ఉంటుంది, మనం చాలా తినచ్చు, కానీ ఎక్కువ తినలేము. ఇది చర్చ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొండపైన ఉంటుంది. ఈ కొండకి ఎక్కాలంటే కనీసం ఒక 500 స్టెప్స్ ఉంటాయి, 500 నుంచి 600 స్టెప్స్ ఉంటాయి. దీనికి లిఫ్ట్ కూడా ఉంటుంది. ఈ చర్చ్ని సాక్రే అని పిలుస్తారు. తర్వాత ఇక్కడ నుంచి ప్యారిస్ నగరం మొత్తం కనిపిస్తుంది. నైట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, కలర్స్తో లైటింగ్స్తో చాలా బాగుంటుంది. ఈ చర్చ్ చుట్టుపక్కల మొత్తం రెస్టారెంట్స్ ఉంటాయి, బార్స్ ఉంటాయి, చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అసలు చాలా పురాతనమైన బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడంతా. కంట్రీస్లో ఒక గుడ్డి నమ్మకం ఉంది, ఎక్కడైనా కూడా ఐరన్ బ్రిడ్జెస్ కానీ ఐరన్ ఏదైనా కనిపిస్తే వాళ్ళు తాళాలు వేస్తారు. ఆ తాళం వేయడం వల్ల వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళ లవర్స్ అంటే వాళ్ళ మొగుడు పిల్లలు కానీ వాళ్ళ సంసారం కానీ బాగుంటుందనేసి, వాళ్ళు హ్యాపీగా ఉంటారనేసి అదొక నమ్మకం అన్నమాట. ప్యారిస్లో ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం అన్నమాట. దీన్ని ఆర్క్ ది ట్రయోంఫీ అంటారు. దీన్ని యుద్ధంలో ఎవరైతే చనిపోయారో, నెపోలియన్ యుద్ధంలోనూ తర్వాత వరల్డ్ వార్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకు జ్ఞాపకార్థంగా ఇది కట్టారు. దీనిలో వచ్చేసి వాళ్ళందరి పేర్లు రాశారు, జనరల్స్. దీనికి కూడా ఎంట్రన్స్ ఉంటుంది, దీనికి కూడా పైకి వెళ్ళాలన్నా లేకపోతే లోపల కూడా ఒక మ్యూజియం ఉంది. దీన్ని ఆర్క్ ది ట్రయోంఫీ అంటారు. ఇది సెంటర్లో ఉంది. చుట్టూరా వాహనాలన్నీ వెళ్తున్నాయి, కార్స్ బస్సులు అన్నీ వెళ్తున్నాయి. చాలా అందంగా ఉంది. ప్యారిస్లో చాలా ఫేమస్ చర్చ్, చాలా బాగుంటుంది, చాలా సుందరంగా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఇంతమంది రోజు ఒక 1000 మంది అన్న వస్తారు దీన్ని చూడడానికి. 1000 కాదు, వేలల్లో వస్తారు మంది చూడడానికి. ఇది చర్చ్ లోపల చాలా అందంగా ఉంది. ఈ చర్చ్ లోపల చూడ్డానికి చాలా పెద్ద లైన్ ఉంది. కనీసం అంటే ఒక 2,000 మంది 3,000 మంది కాసుకొని ఉన్నారు. ప్రతి 1000 మందిని లోపల పంపిస్తున్నారు, తర్వాత ఎగ్జిట్ అవుతున్నారు వేరే దారి నుంచి. చాలా బాగుంది.
2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను. ఇది 18th సెంచరీలో కట్టాడు. ఇది ఆర్కలాజికల్ మ్యూజియము. ప్యారిస్లో ఒక ఇంపార్టెంట్ మరియు ఫేమస్ అయిన ప్లేస్ ఇది. దీన్ని చూడడానికి కూడా కొన్ని వేలల్లో జనాలు వస్తుంటారు డైలీ. దీని పక్కన మొత్తం రివర్ ఉంటుంది. ఇది ఒక గడియారము. ఈ గడియారం చాలా పురాతనమైనది, కొన్ని సెంచరీల నాటి ఇది. అందమైన బ్రిడ్జెస్, కట్టడాలు చాలా బాగుంది ప్యారిస్. 2 రోజులు కూడా నాకు తక్కువ వస్తుంది. ప్యారిస్లో ఐరన్ బ్రిడ్జ్ అనమాట, చాలా బాగుంది. ప్యారిస్లో కూడా దీవులు ఉన్నాయి. ప్యారిస్ సిటీలో ఇది కూడా ఒక దీవు అనమాట. దీన్ని లౌరే మ్యూజియం అని అంటారు. ప్యారిస్లో చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్ అయిన ప్యాలెస్ ఇది. ప్రపంచంలో కల్లా ఇది చాలా ప్రసిద్ధిగాంచింది. తర్వాత ఇది 12th సెంచరీలో కట్టిండేది ఇది. ఈ బిల్డింగ్స్ అన్నీ చాలా అందంగా ఉంటాయి. చాలా మూవీస్ కూడా ఇక్కడ అయ్యాయి. తర్వాత దీన్ని చూడాలంటే 1 డే సరిపోద్ది. చాలా ఉంటుంది దీంట్లో చూడడానికి. ఈ మ్యూజియం టికెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 5,000-6,000 ఉంది ఈ మ్యూజియం. ప్యారిస్లో ఇది చాలా పెద్ద మ్యూజియము, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా మూవీస్లో కూడా చూపిస్తారు. చాలా బాగుంది, అద్భుతంగా. ఎంతమంది జనాలు వచ్చారు అసలు అది చూడడానికి. ఇది వరల్డ్లోనే పెద్ద మ్యూజియం అంటారు కొంతమంది. ప్యారిస్లో నైట్ వ్యూ చూడడానికి కొన్ని వేలల్లో వస్తారు జనాలంతా. మొత్తం చుట్టూరా మొత్తం ఫుల్ ఉంటారు. 10 నుంచి 10:05 వరకు మాత్రమే ఆ లైటింగ్ షో ఉంటుంది. తర్వాత 11 నుంచి 11:05 వరకు మాత్రమే, 5 నిమిషాలు మాత్రమే ఆ లైటింగ్ షో ఉంటుంది. ఆ షో చూడడానికి మాత్రమే కొన్ని వేలలో జనాలు ఉంటారు. నేను కూడా ట్రై చేశాను. నేను ఒకసారి మిస్ కూడా అయ్యాను. నెక్స్ట్ డే ట్రై చేశాను. నాకు లాస్ట్కి ఆ ఛాన్స్ దొరికింది. ఈరోజు ఇదే షో అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికోసం కొన్ని వేలల్లో మంది కాసుకొని ఉంటారు. జనాలు అయితే కాసుకొని ఉంటారు. ఈ 5 నిమిషాలు మాత్రమే ఆ షో జరుగుతుంది. దీనికోసం చాలా సూపర్గా ఉంటుంది. ఇది నైట్ వ్యూ, చాలా అందంగా ఉంది చూడండి. ఈ మ్యూజియం నైట్ వ్యూ చూడడానికి వచ్చాను. నైట్ వ్యూ చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంది. ఇది ప్యాలెస్ అనమాట, చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్యాలెస్ బెందోమ్ అంటారు. ఈరోజు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వచ్చారు. దీంట్లోనే ఉంటున్నారు లోపల ఎక్కడో. నాకు ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడే ఉంటున్నారంట. చాలా సెక్యూరిటీ ఉంది ఆయన కోసము.
చాలా మటుకు రిస్ట్రిక్షన్స్ కూడా చేశారు ఏరియాస్లో. అర్లీ మార్నింగ్ 4 అవుతా ఉంది, ఎందుకంటే ఫ్లైట్ పట్టుకోవాలి. నాకు 6:30కే ఫ్లైట్ ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం తెల్లారిపోయింది, 4 o'clockకే తెల్లారిపోయింది. సన్ రైజ్ కూడా సూపర్గా ఉంది. ఇదంతా ఎయిర్పోర్టు, ప్యారిస్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. ఈ ప్యారిస్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటేనే 1 hour పట్టింది నాకు. చూడ్డానికి చాలా పెద్దగా ఉంది, చాలా ఫ్లోర్స్, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ప్యారిస్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది, ఎన్నో టెర్మినల్స్ ఉన్నాయి. అసలు ఒక టెర్మినల్ నుంచి వేరే టెర్మినల్కి వెళ్ళాలంటే చాలా వాక్ చేయాలి. ప్యారిస్ ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా కూడా మినిమం 1 గంట సేపు కావాలి. బుర్ర అనేది పని చేయదు, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, అసలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మనకు అలా ఉంటుంది, తర్వాత సెకండ్ టైం పోతే సరిపోతుంది. చాలా పెద్ద ఎయిర్పోర్ట్. నేను ఇంతవరకు 26 కంట్రీస్ చూసా, కానీ ఇది చాలా పెద్ద ఎయిర్పోర్టు.